స్టైలిష్ గా ఉండేది, చాలా బాగా తీశారు. చెప్తాండి ఇదివరకు ఒక పెద్ద హీరో కూడా అవుతాడు అనిపిస్తుంది. చాలా బాగుంది. సెంటిమెంట్ కూడా ఉంది, ఎవ్రీథింగ్ అన్ని చాలా బాగుంటాయి. ఒక 4 ముక్కలు మాట్లాడుతూ కదా లైఫ్ లో మీతో కలిసి ఉండాలనుకుంటున్నా చెప్పాడు. దట్ ఈస్ సో గుడ్. రొమాన్స్, ఓ మై గాడ్, రియల్లీ ఐ మిస్డ్ ఇట్ ఎ లాట్ అన్నమాట. అంటే ఇంత రొమాన్స్ శ్రీకాంత్ అనేది నాకు తెలుసు. బాగా నచ్చింది, అంటే బెడ్రూమ్ సీన్ బాగా నచ్చింది. బాగా చేశాడు. చూపిస్తారంట మూవీలో ఐటమ్ సాంగ్ ఉంది, కొంచెం పర్వ ఐటమ్ సాంగ్. నేను ఫస్ట్ హాఫ్ లో కొంచెం అనిపించింది, ఏంద్ర బాబు షార్ట్ ఫిల్మ్ లాగా ఉంది అనుకున్నా. సెకండ్ హాఫ్ చూస్తే నీ అమ్మ ఇచ్చి పారేసిండు. చాలా చాలా చెప్పి మరి ఇంటికి వచ్చా కొంచెం ముందు నన్ను బాగా ప్రమోట్ చేశారు. ఎలా ఉంటదన్న దానికి అంతకు మించి దూసుకుపోయింది భయ్యా. లారీకి బ్రేకులు లేవు, వెళ్తూనే ఉంది. బాంబ్స్ ఇంతకు ముందు ఇలాంటి సినిమా డ్రైవర్ రావడం ఉండే, లారీ ఉండే, ఎన్నో లారీ సినిమా వచ్చి ఆ లారీకి ఈ లారీకి సంబంధం లేకుండా ఎక్కడెక్కడ చైనా ఓన్లీ జపాన్ తీసుకొచ్చాడు భయ్యా ఈ సినిమాలోకి. నాకు ఒక సినిమాలో లైఫ్ ఇచ్చాడు భయ్యా. ఒక విలన్ రైట్ హ్యాండ్ గా నేను పెట్టాడు. వీళ్ళందరూ కూడా సినిమా చూడండి, చూసాక కూడా అప్పుడు శ్రీకాంత్ రెడ్డి నుంచి గోవింద్ గురించి మాట్లాడండి భయ్యా. నిజంగాను సినిమాలో మామూలుగా ఒక ఐటమ్ సాంగ్ ఏంటి అసలు ఎవరు సరిపోరు. ఐటమ్ సాంగ్ ఏంటి, 5 పాటలనే 5 పాటలు కూడా మధుర బాణీలు. ఒక సంగీతం లెక్కలో, ఒక డైరెక్టర్ లెక్కలో, ఒక నిర్మాత, మొత్తం ఫైట్లు అన్ని మన శ్రీకాంత్ రెడ్డి కష్టపడ్డాడు. ఒక్కరు వన్ మ్యాన్ ఆర్మీ భయ్యా, వన్ మ్యాన్ ఆర్మీ కదా కష్టపడ్డాడు. అలాంటి వాడిని ఎంకరేజ్ చేయండి. పెద్ద సినిమాలు, కోటి సినిమాలు తీస్తున్నారు, 5 రోజులు ఆడుతున్నాయా. ఆలోచించండి ఒక్కసారి. ఇలాంటి వాళ్ళు ఒక్కసారి సపోర్ట్ చేయండి భయ్యా. ఒక్కసారి చూస్తే మన చిన్నోళ్ళకి ఎంతో మంది ఇందులో అందరూ 100లో 97 మంది కొత్త వాళ్ళే భయ్యా సినిమాలో. లారీ 1 అస్సలు చూడాలి, ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు. దేనికి దానికి యూత్ కి మసాలా, మొత్తం రొమాన్స్ దేనికి దక్కలేదు. అసలు శ్రీకాంత్ అంటే యూట్యూబ్ లో దక్కడు, ఇక్కడ కూడా దక్కలేదు, నిరూపించాడు భయ్యా. లారీ 1, లారీ 2 గురించి ప్రతి ఒక్కరు వెయిట్. ఫైటింగ్ ఏంటి అసలు పెద్ద సినిమాలు కూడా చూడాలి, ఫైటింగ్ చూడలేదు మనం. ఈ సినిమా చూడండి వెళ్ళి. గూప్ హౌస్ లారీ 2 కోసం వెయిటింగ్ చేయండి భయ్యా, మర్చిపోవద్దు. జై శ్రీకాంత్ రెడ్డి. చాలా బాగుంది. శ్రీకాంత్ రెడ్డి గారు యాక్టింగ్ తిరగలేదు. హైలైట్ ఏంటంటే శ్రీకాంత్ రెడ్డి గారు యాక్టింగ్ హైలైట్ అండి సినిమాలో. ఆయన యాక్టింగ్ హైలైట్. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు గారు 1 మ్యాన్ షో ఎలా చేశారో, ఈ సినిమాలో శ్రీకాంత్ రెడ్డి గారు 1 మ్యాన్ షో అలాగే చేశారు. తప్పకుండా ఆయన గురించి ఆయన సినిమా చూడండి. చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి, చాలా బాగుందండి. స్టోరీ అన్ని కూడా బాగున్నాయి, తప్పకుండా చూడండి. ఏదో సీన్ ఉందన్నారా, మరి ఉన్నారు సాంగ్స్ కానీ డాన్స్ సాంగ్స్ బాగున్నాయి, డాన్సులు బాగున్నాయి, స్టోరీ బాగుంది, ఫైట్లు అయితే ఇంకా బాగుంది. నెక్స్ట్ మూవీ ఏంటి? నేను